గా ఎలా చదవాలి సో ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్కి ఒక రోజు ముందుండేటప్పుడు మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే మంచిది, ఎగ్జామ్ ఎలా రాయాలి, వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది, క్లాస్ సింపుల్గా ఎలా చేసుకోవాలి, ఎలా చదువుకోవాలి, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు. సో ఇంతవరకు మీరు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి చూడండి, అది మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. సరే, సో మీకు ఇక్కడ ఏ విధంగా చెప్పడం జరుగుతుందంటే యూనిట్కి 2 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. యూనిట్కి 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ యూనిట్కి వచ్చేసరికి మీరు బాగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్ బేయర్స్ స్ట్రెయిన్ థియరీ, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంతోపాటు ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి మీకు ఆల్కేన్స్కి సంబంధించి ప్రిపరేషన్ నేర్చుకోవాలి. ఈ రెండిట్లో మీకు ఒక 10 మార్క్ కవర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఓకే, సో ఇప్పుడు సెకండ్ యూనిట్ మనం చూద్దాం. ఆల్కైన్స్కి సంబంధించిన ప్రిపరేషన్ ప్రాపర్టీస్. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది, క్లాసులు ఎక్కడ దొరుకుతాయి, ప్రతిదీ మీకు చెప్పడం జరుగుతుంది. వెయిట్ చేయండి. సో ఫస్ట్ యూనిట్కి వచ్చేసరికి ఆల్కేన్స్ యొక్క ప్రిపరేషను, బేయర్ స్ట్రెయిన్ థియరీ. సెకండ్ యూనిట్లో ఆల్కైన్స్కి సంబంధించిన ప్రిపరేషను, ప్రాపర్టీస్. థర్డ్ యూనిట్ చూద్దాం. థర్డ్ యూనిట్లో సో ఇక్కడ మీకు హుకెల్స్ రూల్ అని ఉంటుంది. హుకెల్స్ రూల్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంతోపాటు మీరు ఇక్కడ బెంజీన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ నేర్చుకోవాలి. బెంజీన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేది మీరు ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. సరే, యూనిట్ 4 ఇప్పుడు మనం చూద్దాం. యూనిట్ 4 ఫోర్త్ యూనిట్కి వచ్చేసరికి మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్స్. ఈ డయాగ్రామ్స్లో ఖచ్చితంగా మీకు 5 మార్క్స్కి వస్తుంది, కొన్నిసార్లు 10 మార్క్స్కి వస్తుంది. ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. ఓకే, సో ఈ డయాగ్రామ్స్ వచ్చేసరికి N2 O2 ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి మీకు ఇక్కడ వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఇది 4th యూనిట్ని మనం నేర్చుకోవాలి. 5th యూనిట్లో జస్ట్ ఒక క్వశ్చన్ నేర్చుకుంటే సరిపోతుంది. ఆప్టికల్ ఐసోమెరిజం అంటే ఏంటి, దీంట్లో లాక్టిక్ యాసిడ్కి సంబంధించి డెక్స్ట్రోఫామ్, లీవోఫామ్, ఎల్ ఫామ్, డి ఫామ్ అడుగుతారు. సో మీరు 5th యూనిట్లో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్ ఇది. ఎక్కువసార్లు రిపీటెడ్ అయింది. సో మీరు ఎక్కువగా ఈ 10 క్వశ్చన్లు ఫోకస్ చేస్తే ఎగ్జామినేషన్లో పాస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది, క్లాస్ ఎక్కడ దొరుకుతుంది, ప్రతిదీ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో మన స్టూడెంట్స్ చాలా వరకు డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వండి అని అడుగుతున్నారు కాబట్టి సో మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని యాప్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగింది. యాప్ నేమ్ డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్. సో ప్లేస్టోర్లో మీరు ఈ విధంగా సెర్చ్ చేసినట్లయితే సో ఇప్పుడు మన ఛానల్కి ఏ లోగో ఉందో అదే లోగోతో ఒక యాప్ కనిపిస్తుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లేదు సార్ అనుకుంటే మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, దీని కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకు అక్కడ యాప్ లింక్ అని ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ లింక్ టెలిగ్రామ్లో కూడా ఉంది. అక్కడి నుంచి కూడా మీరు ఈ యాప్ అనేది ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ పీడిఎఫ్ ప్లస్ క్లాస్ ఈ రెండు కలిపి మీకు జస్ట్ 49 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఎగ్జామ్స్ పిల్లలందరూ బాగా రాయాలి అనే ఉద్దేశంతో చాలా తక్కువ ప్రైస్కి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ యాప్లో మీరు ఈ పేమెంట్ చేయండి. చేశాక మీకు వెంటనే పీడిఎఫ్ అండ్ క్లాస్ అనేది ఓపెన్ అవుతుంది. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. క్లాస్ నియర్లీ 50 మినిట్స్ 50 నిమిషాలు ఉంటుంది రికార్డెడ్ అయ్యి. జస్ట్ మీరు ఆ క్లాస్ని ఆ పీడిఎఫ్ని ఫాలో అయితే డామ్ షూర్గా ఎగ్జామినేషన్ పాస్ అవ్వచ్చు. సో ఎగ్జామినేషన్ పేపర్ ఏ విధంగా రాయాలి, ఏ ప్యాటర్న్లో రాస్తే మంచి మార్క్స్ పడతాయి అనేది మీకు ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మీరు తెలుసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.